హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు వితిన్ 1 మినిట్ చాలా ఈజీగా మీ మొబైల్ ఫోన్‌కి స్క్రీన్ గార్డ్ ఎట్లా ఏసుకోవాలో కంప్లీట్ ప్రొసీజర్ చూపిస్తాను. నేను యాక్చువల్‌గా నా ఐఫోన్ 13 ప్రో కోసం కేస్ ఇంకా స్క్రీన్ గార్డ్ కొందామని చెప్పేసి ఆఫ్‌లైన్ మార్కెట్‌లో అంతా తిరిగాను గానీ నాకు డిజైన్‌లు అవి నచ్చలేదు. అయితే ఆన్‌లైన్ బుక్ చేశాను. కానీ ఆ రోజు తిరిగినప్పుడు నేను ఇంకో ఐటెమ్ అక్కడ చాలా తక్కువ కాస్ట్‌లో ఎవరో అమ్ముతుంటే కొన్నాను నేను. అది ఆన్ ఉండి ఓకే ఉంటే దానిపైన వీడియో చేస్తాను. ఫుల్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది ఆ వీడియో. అయితే ఇది అమెజో బ్రాండ్‌ది. అమెజాన్ నుంచి నేను తెప్పించాను. లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చేస్తాను. మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇది ప్యాకేజింగ్ అది బానే ఉంది. ఇది కేస్ ఇది 1499 ఎంఆర్‌పీ ఉంది గానీ ఇది మీకు 299కి అవైలబుల్ ఉంది. అంటే రీజనబుల్ ప్రైజే అని చెప్పొచ్చు. నేను క్లియర్ కేస్ తెప్పించాను. ఎందుకంటే ఐఫోన్‌ది లుక్ అంటే ఎనకాలకెళ్ళి కనపడాలని చెప్పేసి. ఇంకోటి థాంక్ యూ నోట్ వచ్చింది. ఇంకా సాఫ్ట్ కేస్ తెప్పియలేదు. ఎందుకంటే సాఫ్ట్ కేస్‌లు తొందరగా యెల్లో కలర్ అయిపోతున్నాయి కదా! అందుకే కొంచెం నేను ఈసారి పాలికార్బోనేట్ స్టైల్‌లో కొంచెం హార్డ్ ప్లాస్టిక్ తోటున్న కేస్ తెప్పించాను. సైడ్స్ సాఫ్టే ఉన్నాయి దీని మధ్యలో హార్డ్ ప్లాస్టిక్ ఉంది. చూడాలి ఇంకా ఇది ఎన్ని రోజులు యెల్లో కాకుండా ఉంటుందో. ఇంకో ప్యాకెట్ మీరు ఇది అమెజో బ్రాండ్‌దే. ఇది 2 యూనిట్స్ ఒక ప్యాకేజ్‌లో మీకు 2 వస్తాయి స్క్రీన్ గార్డ్‌లు. ఇది 499కి దొరికింది. 2 అంటే ఈచ్ మీకు ₹250 పడ్డట్టు. ఇందులో కూడా థాంక్ యూ నోట్ వచ్చింది. ఇంకా కంప్లీట్ ప్రొసీజర్ పైన బాక్స్ పైన అంతా రాసుంది డీటెయిల్‌గా. ఇది పైన వచ్చింది కవర్‌లో మీకు ఎక్స్‌ట్రా స్క్రీన్ గార్డ్ ఇది. గ్లాస్ స్క్రీన్ ప్రొటెక్టర్ ఇది. అంటే ఒకటి కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత మీకు పాతగా అయిపోతే మీరు ఇంకోటి కూడా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. 2 ఇచ్చారు. ఇంకా ఒక స్టిక్కర్ వచ్చింది. ఇదంతా ప్రొసీజర్ ఈజీ. యాక్చువల్‌గా నాకు ప్రతిసారి ఏమి ఇబ్బంది అయ్యేదంటే స్క్రీన్ గార్డ్ ఎంత యాక్యురేట్‌గా పెడదామన్నా కొంచెమన్నా క్రాస్ వచ్చేది. ఇందులో అన్ని ఈ ప్యాకెట్స్‌లో మీకు క్లీనింగ్ క్లాత్స్ అవి వచ్చినాయి. ఇంకా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళ సర్వీస్ నంబర్ కూడా ఇచ్చారు. మీరు అక్కడ కాల్ చేసుకొని మీరు కాంటాక్ట్ చేసి దాన్ని ఎట్లా ఎయాలో అదంతా ప్రొసీజర్ కనుక్కోవచ్చు. ఇది ప్లాస్టిక్ షెల్ ఉంటుంది. దాన్ని మొబైల్ పైన పెట్టేసి మీరు ప్రెస్ చేసి సెంటర్‌లో మీరు స్లైడ్ చేసేస్తే ఇంకా డైరెక్ట్ కరెక్ట్ ప్లేస్‌లో మీకు స్క్రీన్ గార్డ్ ఫిక్స్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక స్క్రీన్ గార్డ్ అందులో పెట్టేసుంది. జస్ట్ స్టిక్కర్ తీయడం, దానిపైన పెట్టేసి ప్రెస్ చేయడం. చూడాలి నేను ఎన్ని సార్లు ట్రై చేసినా బబుల్స్ అన్నా వచ్చేవి, లేకపోతే కరెక్ట్ కూర్చోకపోయేది. ఇక్కడ మీరు దాని కేస్ చూస్తున్నారు కదా! బావుంది. ఇది ఇట్లా ఎనకాల నుంచి ఐఫోన్ కలర్ మనం గ్రీన్ కలర్ చాలా కావాల్సుకొని కొన్నాం కాబట్టి ఆ కలర్ కనపడకుండా ఉంటే ఇంకా ఐఫోన్ ఆ కలర్ కొనే మీనింగ్‌లెస్ అని చెప్పేసి నేను క్లియర్ ట్రాన్స్‌పరెంట్ కేస్ తెప్పించాను. అది కూడా కొంచెం హార్డ్ ప్లాస్టిక్‌ది. ఎందుకంటే ఎక్కువ రోజుల వరకు యెల్లో కాకుండా ఉండాలని చెప్పేసి. ఇప్పుడు నేను ప్రొసీజర్ చూపిస్తాను మీకు. ఇదేం లేదు సింపుల్ కవర్ పైన మీకు డీటెయిల్స్ రాసున్నాయి. 1, 2, 3, 4 అని స్టెప్స్ ఎట్లా పెట్టాలనేది. అంటే ఒకసారి మీరు ఈ యాక్సెసరీస్ ప్యాకెట్ ఉంది కదా! అది మీరు కట్ చేస్తే అందులో ఒకటేమో వెట్ క్లాత్ వస్తుంది. అది స్పిరిట్, ఆల్కహాల్ లాంటి దాంట్లో డిప్ చేసి ఉంటుంది. దాంతోటి ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ డ్రై క్లాత్ తోటి కూడా ఒకసారి మైక్రో ఫైబర్ క్లాత్ తోటి క్లీన్ చేసేసి డస్ట్ అంతా తీసేయాలి. మన కంటికి ఎంత చూసినా డస్ట్ కనపడదు కానీ నాకు ప్రతిసారి స్క్రీన్ గార్డ్ ఏసిన తర్వాత ఎక్కడో ఒక ప్లేస్‌లో మళ్ళీ రానే వస్తది డస్ట్. ఈసారి చూడాలి మళ్ళీ. అంటే ఎంత చూసినా గానీ నాకు డైరెక్ట్ ఓకే అనిపిస్తది. ఏసిన తర్వాత చూస్తే అర్రే! వచ్చేసిందన్నట్టు ఉంటది. ఇంకా కొంచెమన్నా క్రాస్ వచ్చేది. ఇప్పుడు ఈ క్రాస్ ప్రాబ్లమ్ అయితే దీనితోటి పోతుంది. అది మీరు వెట్ క్లాత్ తోటి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ డ్రై క్లాత్ ఉంది కదా! మైక్రో ఫైబర్ క్లాత్ దీనితోటి ఒకసారి క్లీన్ చేసేసి అది మొత్తం ఒకటి డస్ట్ పార్టికల్స్ రిమూవ్ చేయడానికి 2 స్టిక్కర్స్ ఇచ్చారు. అది పెట్టి మీరు ఏమన్నా మీకు కనపడితే డస్ట్ పార్టికల్స్ రిమూవ్ చేసేయొచ్చు. ఇంకా దానిపైన చాలా ఈజీ అది ఫిక్స్ చేయడం స్క్రీన్ గార్డ్. జస్ట్ ఆ షెల్ దానిపైన పెట్టేసి ప్రెస్ చేసి మీరు ఒకసారి అటు ఇటు స్లైడ్ చేసేసి లాగేస్తే పైకి మీకు షెల్ చేతికొచ్చేస్తుంది. స్క్రీన్ గార్డ్ దానికి అతుక్కుంటుంది. ఫస్ట్ ఏసే ముందు దీన్ని స్టిక్కర్ ఉంది కదా! బ్యాక్ స్టిక్కర్ ఇది తీసేయాలి. తీసేసి ఇంకా డైరెక్ట్ దానిపైన ప్లేస్ చేసి అప్లై చేసేయాలి. కాకపోతే డస్టీ ప్లేసెస్‌లో వేయొద్దు. ఇది ఏంటంటే నేను బయట తీసుకెళ్తే మొబైల్ షాపులలో వాళ్ళు ఎయడం తక్కువ మన మొబైల్ ఫోన్ ఆన్ చేసి చూడడము, మొబైల్ ఫోన్ అది ఇది నొక్కడం అవి చేస్తారని చెప్పేసి నాకు వాళ్ళ చేతికే ఇవ్వబుద్ధి కాదు ఫోన్. ఇది జస్ట్ దానిపైన ఇట్లా పెట్టేసి మీరు మధ్యలో పుష్ చేసి ఒకసారి అటు ఇటు స్లైడ్ చేయాలి. అందులో అదే స్టెప్స్ రాసున్నాయి. ఇలాంటి మోడల్ నేను స్క్రీన్ గార్డ్ ఇదే ఫస్ట్ టైమ్ ఎయడం. ఇంతకుముందు అన్నీ డైరెక్ట్ ఏసేవి ఉండేవి. ఇది పైన ఇది మీకు అలైన్‌మెంట్ షెల్ ఉంది కదా! దాంతోటేంటంటే మీకు కరెక్ట్ ప్లేస్‌లో కూర్చుంటుంది. తర్వాత ఈ స్టిక్కర్ లాగి పడేయాలి. లాగి పడేసి మళ్ళీ రెండో స్టిక్కర్ ఎక్స్‌ట్రా ఇచ్చాడు కదా! రెండో స్క్రీన్ గార్డ్ పెట్టుకున్నప్పుడు దానికి అది సేమ్ స్టిక్కర్ సేమ్ ప్లేస్‌లో అంటించేస్తే సరిపోతుంది. ఇంకేం లేదు మీరు ఇట్లా లేపేస్తే స్క్రీన్ గార్డ్ దానికొస్తుంది. ఇంకా ఈ బబుల్స్ అవి ఉన్నాయి కదా! ఇవి ఈ క్లాత్ తోటి మీరు గట్టిగా పుష్ చేసి దాన్ని కార్నర్‌కి ఎడ్జ్‌కి తీసుకెళ్ళి
బయటికి నెట్టేస్తే బబుల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇంకా బాగానే ఉంది, పర్ఫెక్ట్ కూర్చుంది, ప్లేస్మెంట్ అది బాగానే ఉంది. నేను ఇవన్నీ తీసినాక మీకు ఎట్లా వచ్చిందనేది ఫైనల్ చూపిస్తాను. ఇది ఫ్రంట్ స్టిక్కర్ కూడా తీసేస్తాను. యాక్చువల్గా మొత్తం కంప్లీట్ నేను ప్రెస్ చేయలేదు, అదంతా ప్రెస్ చేసి క్లీన్ చేసి ఏమి మార్క్స్ అవి లేకుండా అయిన తర్వాత మీకు దగ్గర నుంచి క్లోజప్ చూపించేస్తాను. చూసారు కదా ఐఫోన్ 13 ప్రోది కేస్ ఇంకా స్క్రీన్ ప్రొటెక్టర్ది అన్బాక్సింగ్ ఇంకా ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ అంతా చాలా ఈజీ. ఇవాళ రేపు అది పైన షెల్ వచ్చింది కదా, దాంతో బబుల్స్ లేకుండా అక్యురేట్గా అలైన్మెంట్ చేసి ఈజీగా వేసుకోవచ్చు ఇట్లా నీట్గా, చాలా నీట్. ఒక్క బబుల్ కూడా రాలేదు. తర్వాత నేను అంతా క్లీన్ చేసేసాను. కేస్ కూడా బాగుంది చూడడానికి. ఇట్లా వెనకాల నుంచి ఇట్లా ఐఫోన్ది లుక్, దాని కలర్ కనపడితే బాగుంటుంది. అందుకే నేను ఇంకా ట్రాన్స్పరెంట్ కేస్ తెప్పించాను. స్క్రీన్ గార్డ్ కూడా ఓకే. సెకండ్ స్క్రీన్ గార్డ్ అట్లనే స్పేర్ది పక్కన పెట్టాను. ఒక 6 months, ఒక 1 year అట్లా అయితే ఇది పాత కనిపిస్తే మళ్ళీ అప్పుడు కొత్తది రీప్లేస్ చేసేస్తాను. అయితే మీకు ఎట్లా అనిపించింది ఇది ఐఫోన్ 13 Pro ఈ కేస్ వేసిన తర్వాత స్క్రీన్ ప్రొటెక్టర్, అది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఇప్పుడు నేను షూట్ చేసేది Galaxy S22 Plusలో. మధ్యలో నేను దీని ప్రొసీజర్ అంతా S22 Ultraలో షూట్ చేశాను. స్టార్టింగ్ అన్బాక్సింగ్ అంతా సోనీ A7 IVలో అన్బాక్సింగ్ చేశాను. అయితే 3 కెమెరాస్ది కంపారిజన్ మీరు చూసారు కదా, మీకు మిర్రర్లెస్ సోనీ కెమెరాది క్వాలిటీ ఎట్లా ఉంది, S22 Ultraది ఎట్లా ఉంది, ఇంకా S22 Plusది ఎట్లా ఉంది. ఇంకా మీరు ఫ్యూచర్లో కావాలంటే ఐఫోన్ 13 Pro ఇంకా S22 Ultra రెండింటిది కంపారిజన్ వీడియో కూడా చేసి పెడతాను. మీరు కమెంట్ సెక్షన్లో అడిగితే, అంటే ఇంట్రెస్టెడ్ ఉంటే నేను అది ఈ రెండింటిది కంపారిజన్ వీడియో కూడా చేసి పెడతాను. ఈ వీడియో ఎట్లా అనిపించింది మీకు? ఒకవేళ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.